ప్రభువైన యేసు క్రీస్తు మధురమైన నామమును బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన దేవుని వాక్యం వినుటకు మీరందరూ దేవుని సన్నిధిలో వచ్చినందుకు దైవ సేవకులకు, విశ్వాసులకు, సమస్త పరిశుద్ధులకు, సమస్త దేశాల్లో ఉన్న సేవకులు, విశ్వాసులు, అలాగనే ఇండియా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న సేవకులు, విశ్వాసులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులు, విశ్వాసులైన వారికి శుభమును తెలియజేస్తాం. దేవుడు ఈ చివరి దినాల్లో మనమందరం కూడా బలపరచబడి, స్థిరపరచబడి, క్రీస్తు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడడానికి మరి మంచి అవకాశం మనకు అందరికి అనుగ్రహిస్తున్నాడు. ఇట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందు సాగాలని ప్రభునామమున మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. పోయిన వారంలో నేను చెప్పినట్టుగా నోవాహు కొరకు చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్పబోతున్నా. అనేకమైన విషయాలు ఈ నోవాహు జీవితంలో దాగబడి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఆన్లైన్లో చెప్పడానికి అంత టైం కుదరదు. అయినప్పటికీ ఆ వాక్యాన్ని చాలా క్లుప్తపరిచి మీ మధ్యలో చెప్తున్నా. ఈ సమయంలో ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నానండి. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదివి ఓ చిన్న పాట పాడి వాక్యానికి వెళ్దాం. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని. చిన్న ప్రార్థన చేసి ఒక పాట పాడిన తర్వాత వాక్యానికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ చివరి దినాల్లో, ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవాని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని, దైవ సేవకులైన మాతో, విశ్వాసులు, సమస్త పరిశుద్ధులతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా సంవత్సరాల కిందట వ్రాయబడ్డ పాట, అనేక సార్లు, 100 సార్లు ఇంచుమించులో పాడుకున్న పాట. స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లించు పాట. నాతో కలిసి పాడండి. దీవారాత్రములో కంటి పాపవలే కాశీ, దీవారాత్రములో కంటి పాపవలే కాశీ, దయగల హస్తముతో బ్రోసి నడిపితివి, దయగల హస్తముతో బ్రోసి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథును మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలోయలలో, గాఢంధకారములో కన్నీటిలోయలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాథ హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకి హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రియులారా, దేవుడు ఈ సమయంలో నోవహు ద్వారా ఆయన జీవిత విధానంలో, ఆయన జీవిత విధానం బట్టి, ఆయన జీవించిన సంవత్సరాలు, ఆయన జీవించిన కాలంలో జరిగిన సంభవాలు అనేకమైన ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోలేము, కానీ కొన్ని ముఖ్యమైన మాటలు, వాక్యం ధ్యానం చేద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, భూలోకం బలాత్కారముతో నిండి ఉంది. ప్రియులారా, ఆ సమయంలో దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. నోవహు, నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అని చెప్పి మాట్లాడాడు. అయితే ఈ లోకమంతా ఎలాగుందంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 36 నుండి 39 వచనాలు చూస్తే, నోవహు దినాల్లో జరిగినట్లుగా ఈ దినాల్లో జరుగుతుంది అని చెప్తున్నాడు. నోవహు దినాల్లో ఇష్ట ప్రకారంగా, ఇచ్చలవిడిగా, వర్షాయు లేకుండా ఇష్ట ప్రకారంగా జీవించిన దినాలు, దేవుని భయము బొత్తుగా లేని దినాలు, దేవుణ్ణి విడిచిపెట్టిన దినాలు. ప్రియులారు, ఎటువంటి దినాలంటే, మనుష్య కుమారుడు రాకడ ఎలాగుంటుందంటే, నోవహు దినాలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు బలాత్కారులు, చెడిపోయిన వారు, దేవుని సన్నిధిని వారు చెడిపోయి ఉన్నారు. దేవుడు తట్టుకోలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. అటువంటి మహాభయంకరైన దినాలని దేవుడు చెప్పుకుంటూ, అయితే అటువంటి భయంకర దినాల్లో ఒక మాట, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుతండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి 21 వరకు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయుని యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించాను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీతి ద్వారా రక్షణ పొందిరి. ప్రియులారా, నోవహు దినాల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా, దగ్గర 5-6 సంవత్సరాలు కట్టి ఉంటాడైనా, నాకు అంతగా తెలీదు. విశాఖపట్నంలో షిప్ యార్డ్ ఉంది, హార్బర్ ఉంది. ఆ షిప్ యార్డ్లో ఎన్నో వేల మంది పనిచేస్తారు. 6 నెలలకు ఒక్క ఓడను తయారు చేస్తారు. ఈ ఒక మనుషుడు ఎంతకాలం కట్టాడు. ఆ రోజుల్లో ఎంతమంది చెప్పినట్టుగా మిషనరీలు లేవు, మరి టెక్నాలజీ లేదు, కానీ దేవుడిచ్చిన మహాజ్ఞానముతో ఆ ఓడ కట్టుతుండగా, ఓడ సిద్ధపరచబడుచుండగా అన్నమాట. ఓడ సిద్ధపరచబడినప్పుడు ఏం జరుగుతుంది? మనుషులు బలాత్కారులు అయిపోయారు. పాపం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, త్రాగుబోతులుగా, త్రాగడానికి, దొంగలుగా, హంతకులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, దోపిడి వాళ్ళుగా, ఎంతో భయంకరమైన పరిస్థితి
ప్రియులారా, ఆ దినాల్లో నోవా దినాలు ఎంత జనాభా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడున్నంత జనాభాలో సగం కూడా కాదు, పావుభాగం కూడా ఉండదు. ఆ జనములు చేసిన పాపం కొరకే దేవుని యొక్క హృదయం చాలా నొచ్చుకుపోయింది, భరించలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, నాకు చాలా ఆశ్చర్యం. నేను ప్రభు మహాకృపను బట్టి ప్రపంచ దేశాలు, అనేక దేశాలకి ఆల్మోస్ట్ ఆల్ దేవుడు నన్ను భూదిగంతం వరకు తీసుకెళ్ళాడు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, నోవా దినాల్లో దేవుడు సహించలేకపోయాడు కదా, ఈ దినాలు ఎలా సహించగలుగుతున్నాడు? ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, మన దేశం కూడా అనేకమైన భయంకరమైన పాపం తాండవిస్తుంది. పాపాన్ని జుర్రుకుంటున్నారు. వ్యభిచారం అంటే పాపం కాదనుకుంటున్నారు, త్రాగుడు పాపం కాదనుకున్నారు, మనుషుని హత్య చేయడం పాపం కాదనుకున్నారు, లంచగొండితనం పాపం కాదనుకుంటున్నారు. ఎంతో భయంకరమైన పాపం విస్తరించిపోయింది ప్రియులారా. అలాగే అనేక దేశాలకు వెళ్ళి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. దేవుడు ఎలా తట్టుకుంటున్నాడు, ఏ రీతిగా భరిస్తున్నాడు. ఇంగ్లాండ్ దేశానికి ఇంచుమించుగా 8 సార్లు వెళ్ళొచ్చాను. ఇంగ్లాండ్ దేశం అంతా ఆల్మోస్ట్ నేను తిరిగి దేవుని వాక్యం ప్రకటించాను. లండన్లో 8 సార్లు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాను. ఇంగ్లాండ్ దేశంలో చండర్లాండ్, అక్కడ స్కాట్లాండ్ దగ్గరలో ఉంటుంది, అక్కడ దేవుని వాక్యం ప్రకటించాను. గ్లాస్గో సిటీ, అక్కడ దేవుని వాక్యం ప్రకటించాను. వెయిల్స్, తర్వాత సోలిహిల్, ఇంకెలాంటి సిటీలు చాలా ఉన్నాయి. అనేక స్థలాలకు వెళ్ళాను, కౌంటీస్కి వెళ్ళాను, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాం. ఒక రోజున ఇంగ్లాండ్లో ఒక మ్యారేజ్ జరుగుతుంది. 6 డోర్లు ఉంటాయి, ఒక ప్రక్క 6 3 డోర్లు ఉంటాయి. ఆ డోర్ చాలా పెద్ద కారు, పొడవు ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది. ఆ కారులో నన్ను తీసుకెళ్తున్నప్పుడు నేను ఒక బాబుకి సువార్త చెప్పాను. ఈ డూని అబ్బో జీసస్ క్రైస్ట్ అని అడిగాను. నీకు యేసు ప్రభువు తెలుసు అని అడిగాను. వాట్ అని అడిగాడు. మళ్ళా చెప్పాను, జీసస్ ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఈజ్ కేమ్ టు ఇన్ దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్. ఈ లోకానికి ఆయన దేవుడు కుమారుడు వచ్చాడు, రక్షకుడికి వచ్చాడు, నేను రక్షించిన కంటే. ఆ కుర్రవాడు ఏమన్నా తెలుసా? హే, జీసస్ ఏ జూస్ బాయ్, యేసు ప్రభు ఒక యూదుడు కుర్రవాడు అన్నాడు. వాడు కూడా యూదుడే. ప్రియులారా, సువార్తను అంత తేలిగ్గా తీసి పారేశాం. ఇంగ్లాండ్ దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుని మందిరాలు మూయబడ్డాయి. సువార్తను విడిచిపెట్టారు, క్రీస్తుని విడిచిపెట్టారు, దేవుని విడిచిపెట్టారు, ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు. అలాగే నేను స్కాట్లాండ్కి వెళ్ళి 2 సార్లు, స్కాట్లాండ్ దేశమంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ జోనాస్బర్గ్, అక్కడికి వెళ్ళాం. చాలా చూసాం ప్రియులారా, సువార్త ప్రకటించాం. ఎవరో దేవుని మాట వినేవారు కాదు, లెక్క పెట్టేవారు కాదు. అలా అమెరికా, కాలిఫోర్నియా, శాన్డియాగో, న్యూయార్క్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఈ ప్రాంతాలకన్నీ వెళ్ళాం. దేవుని వాక్యం ప్రకటించాను. దేవుని వాక్యానికి లోబడి వారు చాలా తక్కువండి. ఇష్ట ప్రకారంగా హాస్టల్కి వెళ్ళాను, అక్కడ సువార్త ప్రకటించాను. నో, వాక్యం వినేవారు లేరు ప్రియులారా. సింగపూర్, మలేషియా, ఇంకా చాలా దేశాలు. నేను మరువురాని దేశం ఒకటి ఉంది, అదే సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో జోబర్గ్ అంటారు, జోనహాస్బర్గ్, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఏ షాపుకి వెళ్ళినా, రోడ్లో ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తుంటే కనీసం ఒక 10 మందికి సువార్త చెప్తే 88 మంది అనేవారు, ఎస్ ఐఎమ్ బోర్న్ అగైన్ క్రిస్టియన్ అనేవారు. అంటే బోర్న్ అగైన్ క్రిస్టియన్ అంటే అవును, నేను రక్షించబడిన విశ్వాసిని అని చెప్పాడు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్. ఇన్ని దేశాలకి తిరిగి ఇంకెన్నో దేశాలకు వెళ్ళాం. ఆ దేశాలు అన్నింటిలో కూడా ప్రియులారా, జోనాస్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో సువార్తను చాలా తేలిగ్గా అంగీకరించేవారు. 10 మందికి సువార్త చెబితే
ఎనమండుగురు నేను రక్షించబడినవాడు. అంటే మన దేశం రక్షించబడినవాడు అంట. ఆ దేశంలో ఎస్ ఐఎమ్ బోర్న్ అగైన్ క్రిస్టియన్, నేను తిరిగి జన్మించిన క్రైస్తవుని అంటారు ప్రియులారా. అలాగ ఎంతమంది చెప్పినా చాలా తేలిగ్గా సువార్త చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే ఎన్నో దేశాలకు వెళితే ప్రియులారా దేవుని లెక్క చేయలేదు, దేవుణ్ణి విడిచిపెట్టారు. నా ఆలోచన భారం ఏంటంటే నా దేవుడు, నా ప్రేమగల తండ్రి పాపాన్ని సహించలేనివాడు, పాపం అంటే సహించలేనివాడు. ఈ ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎంత ఘోరమైన పరిస్థితులు వెళ్ళిపోతుందో ప్రియులారా. ఎలా సహిస్తున్నాడు? నోవా కాలంలోనే సహించలేకపోయాడు, ఇప్పుడు ఎలా సహిస్తున్నాడని నాకు ఆశ్చర్యం అవుతుంది. దేవుని ప్రేమ అమోఘమైంది ప్రియులారా. అదిగో ఆ రోజుల్లో కూడా ఆ 1 పేతురు 3వ అధ్యాయం 19, 20, 21 వచ్చిన చక్కని మాట, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుచుండగా వాడ సిద్ధపరచబడుచుండగా. ఎందుకు వాడు కడుతున్నామంటే అదిగో యేసు ప్రభు రాబోతున్నాడు. లేకపోతే ఈ లోకమంతా మునిగిపోతుంది, ఈ లోకమంతా నాశనం అయిపోతుంది, ఈ లోకం అంతమైపోతుంది, లేదా ఈ భూగోళమే మనుషులందరూ సర్వనాశనం అయిపోతున్నారు, మనుషులందరూ ధ్వంసం అయిపోతున్నారని చెప్పబడినప్పటికీ ఎవరు కూడా అంగీకరించలేదు ప్రియులారా. వాడు సిద్ధపరచబడుచుండగా ఆయన ఆత్మరూపుగాని చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా, నోవా వాడు కట్టినప్పుడు అనేక మంది ప్రశ్నించవచ్చు. ఎంతోమంది పని చేస్తున్నారు, ఏంటి వాడు ఎందుకు కడతాం అంటే, ఇది వర్షం వస్తుంది బాబు, ప్రచండమైన వర్షం వస్తుందంట, భయంకర తుఫాను కంటే ప్రచండమైన వర్షం వస్తుందంట, ఆకాశ జలాలు కుమ్మరించబడుతుంది, భూమి యొక్క అగాధ జలములు పైకి వచ్చేస్తుంది, పర్వత శిఖరాలు మునిగిపోతాయి, ప్రజలందరూ నాశనం అయిపోతారంటే ఎవరు పట్టించుకోలేదు. కానీ దేవుడు చెప్పేటప్పుడు నోవా నీ కొరకు వాడను సిద్ధపరచుకున్నారు దేవుడు. మొట్టమొదట 7 ప్రశ్నలు ఉన్నాయి, 7 మాటలు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదట నోవావు నీవు వాడను సిద్ధపరచుకో, నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడను సిద్ధపరచుకోమన్నాడు. 6వ అధ్యాయం 14 వచనంలో వాడను సిద్ధపరిచాడు. దేవుని మాటను తూచా తప్పనిసరిగా వెంటనే దేవుని మాటకు లోబడిపోయి వాడిని సిద్ధపరిచాడు ప్రియులారా. వాడిని సిద్ధపరచడం అంటే మనం చదువుకోవడం, మాలాంటి వాళ్ళు బోధించడం, మీరు వినడం, ఆ బైబిల్ చదువుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ అది దినచర్యలకు రాబోడికి, అది మనల్నే చేయమంటే అది ఎంత కష్టమైన పని, కానీ ఎంతో అసాధ్యమైన పనే. కానీ దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడని దేవుని మాటకు లోబడి దాన్ని వాడను కట్టడం మొదలుపెట్టాడు. మొట్టమొదట వాడను కట్టాడు, దాన్ని పూర్తి చేశాడు. రెండో మాట ప్రభువు చెప్పాడు. ఆదికాండం 26వ అధ్యాయం 21వ వచనంలో ఉందంటే, నోవావు నీవు నీ కొరకు నీతో పాటు జంతువులు రాబోతున్నాయి, సమస్త పక్షులు జతలు రాబోతున్నాయి, కొన్ని ఏడేసి రాబోతున్నాయి, వాటన్నిటి కొరకును నీ కొరకై నానా విధమైన ఆహార పదార్థాలు నీకు దాచిపెట్టు అని చెప్పాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఎంత పెద్దవాడని కట్టాడు. మళ్ళా పక్షులకంట, పశువులకి, జంతువులకి, క్రూర జంతువులకి, మృగాలకి, వీటినన్నిటిని ఆహారం సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు ఎదురు మాట చెప్పలేదండి. వెంటనే దేవుని మాటకు లోబడిపోయాడు. ప్రియమైన విశ్వాసి, దేవునికి లోబడుతున్నావా? దేవునికి విధేయ చూపిస్తున్నావా? వాడు కట్టమన్నంత పెద్ద పని నీవు చెప్తే నువ్వు చేయగలవా? అవును, చెయ్యాలి. నా జీవితంలో అనేకసార్లు అసాధ్యమైనవి దేవుడు చేయమన్నాడు. చేయడానికి పూనుకున్నప్పుడు అవి నా ద్వారా జరిగించి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. వాటిలో అందరి కొరకు, మీ ఇంటి వారి కొరకు, సమస్త ఆ పశువుల కొరకు, అన్నింటి కొరకై, వాడులకు ఏదైతే రాబోతుందో అన్నింటి కొరకై నానావిధ శ్రేష్టమైన ఆహారాన్ని, పదార్థాలను సమకూర్చుకోమన్నాడు. సమకూర్చాడు. ఆ తర్వాత అన్నాడు, మూడవదిగా దేవుడు అన్నాడు, మీరందరూ వారిలో రండి అని చెప్పాడు. వెంటనే ఏమీ మాట చెప్పకుండా ఆ జంతువులందరూ వచ్చినప్పుడు
పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి, పశువులు వచ్చాయి, లేళ్ళు వచ్చాయి, ఒంటులు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి, సింహాలు వచ్చాయి, పెద్ద పుళ్ళు వచ్చాయి, ఇంకా సమస్తమైన జంతువుల్లో రకరకాల జంతువులు వచ్చినప్పుడు ఒక్కొక్కరు వస్తుంటాయి. వాటి లోపల చేర్చుకున్నాడు. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ 3 అంతస్తులు కట్టమన్నాడు. మరి కింద అంతస్తులు ఏటిని పెట్టమన్నాడు, మధ్య అంతస్తులు ఏం పెట్టమన్నాడు, ఆ పైన ఎవరన్నా ఏమన్నా. నేను అనుకుంటున్నాను, ఏం తప్పట్టుకోకండి బాబు, అది నా అభిప్రాయం మాత్రమే. నేను అనుకుంటున్నాను ఆ పై అంతస్తులో ఆయన కుటుంబం ఉండొచ్చండి. కింద అంతస్తులో పెద్ద పెద్ద బరువు ఉంటాయి, ఏనుగులు లాంటి ఇలాంటి పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, అవన్నీ కింద. తర్వాత పక్షులు ఇలాంటివన్నీ కూడా ఆ ఆలోచన మాత్రమే 2 అంతస్తులు ఉండొచ్చు. ఆ 3 అంతస్తులో వారు ఉండొచ్చు. అప్పుడు అన్నీ వెళ్ళిన తర్వాత మీకు రమ్మని చెప్పినప్పుడు తాను, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు వాడలో ప్రవేశించారు. వాడలో ప్రవేశించిన తర్వాత ఇదివరకు నేను చెప్పినప్పుడు అందరూ వాడలో ప్రవేశించినప్పుడు దేవుడు దాని తలుపు మూసేశాడు. 7వ అధ్యాయం 16-17 వచనాలలో అందరూ వాడలో ప్రవేశించినప్పుడు ఆ తలుపును దేవుడు మూసాడు. ఆ తర్వాత తలుపు మూసిన తర్వాత వర్షం ప్రారంభించబడింది. ఎప్పుడైతే వర్షం ప్రారంభించబడిందో ఆశ్చర్యం మాట, ఆకాశ తూములు విప్పబడ్డాయి, ఆకాశంలో మేఘములు బంధించబడ్డ నీరంతా కిందకు రావడం మొదలుపెట్టింది. ఆకాశ తూములు పడ్డాయి, భూములు అగాధపు జలములు, సముద్ర భూభాగంలో జలమని కూడా పైకి వచ్చేసాయి. ప్రియుల పైనున్న నీరు భూమి కింద నీరంతా ఏకమైపోతే ఆ నీరు అలాగ వస్తుంటే వాడ తేలాడెను. ఆ వాడ నీళ్లు లేచిన కొలది వాడ పైకి లేస్తుంది. ప్రియులారా, ఓ ఎంత ఆశ్చర్యం. 5వదిగా 7వ అధ్యాయం 17 వచనంలో వాడ భూమి నుండి పైకి లేచుట, నీళ్ళలోంచి పైకి తేలాడింది. ఇక భూమి నుండి పైకి తేలాడిపోయింది, భూమి నుండి పైకి లేచిపోయింది. ఇంచుమించు 15 మోర్లు నీరు ఎత్తు పర్వత శిఖరాల నుండి ప్రవహిస్తోంది. ప్రియులారా, అంతటి నీరు. అయితే ఆ నీళ్ళలోంచి పైకి వెళ్ళిపోయింది, భూమిలోంచి పైకి వెళ్ళిపోయింది. ఆ వాడ నీరు పైకి వెళ్ళిపోయిందండి. ఆరోదిగా వాడ 7వ అధ్యాయం 18 వచనంలో ఓ చక్కని మాట ఉంది. 7:18 వచనంలో వాడ నీళ్ళ మీద నడిచెను. ఓహో, అక్కడ నడిపించిన నాయకుడు ఎవరు లేరండి. అక్కడ మిషన్ లేదు, నడిపించి నాయకులు లేవు, నావికులు లేడు, ఎవరు లేరు. నోహ కుటుంబం మరి 8 మంది కలిసి వాడలు ఉన్నారు, పక్షులు పశువులని వాడలు ఉన్నాయి, లోపల ఉన్నారు. వీరేమో పాటలో ఆరాధన. ఈ రోజున ప్రపంచాన్ని దేశాల్లో ఇంచుమించు 250 దేశాల్లో ప్రపంచమంతట్లో గృహాల్లో కూడుకొని, ఇంట్లో కూడుకొని, కుటుంబాలుగా కూడుకొని ప్రభువును ఆరాధన చేస్తున్నారు. అప్పుడు ఆదివారం వచ్చి అందరూ కలిసి పరిశుద్ధులుగా ఆరాధించేవాడు. ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా దేవుని మందిరంగా మార్చబడింది. ప్రతి ఇంట్లో ఆరాధన, పాటలు, స్తుతి, ఆరాధన, ప్రార్థనలు, అయాసనలు, కన్నీరు, ప్రార్థన చేస్తారు. దేశ విదేశాల కొరకు, మన దేశం కొరకు, మన దేశ ప్రధానమంత్రి కొరకు, మన రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. పోలీసు వారి కొరకు, డాక్టర్ల కొరకు, ఇంకా అనేక మంది ఎంతో పరిచయం చేసిన ఆ బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ప్రతి విశ్వాస గృహం ఒక దేవుని మందిరంగా మార్చబడి ఆరాధన చేస్తున్నారు. అలాగే నేనే ఈ రోజున ఏ రీతిగా గృహాల్లో ఎవరి గృహాల్లో వారు కూరుకొని బైబిల్ తెచ్చుకొని, పాటల పుస్తకం తెచ్చుకొని 2-3 పాటలు పాడి, వాక్యం చదువుకొని, వాక్యం ధ్యానించి, ఇంట్లో ప్రతి ఒక్కరు ముందు పిల్లలు ప్రార్థన చేయడం, తర్వాత తల్లి ప్రార్థన చేయడం, ఆఖరికి చివరిగా తండ్రి ప్రార్థన చేస్తున్నారు. అబ్బా, అందరూ ప్రార్థనా పరులైపోయారండి. అందరూ ప్రార్థన పరులైపోయారు. ఏదో కొంతమంది ఉంటారు, అది మన లెక్కలేదు. కానీ కనీసం 90 మంది 100 మంది ఉంటే 99 మంది లేక 95 మంది 95%
అందరూ ప్రార్థనా పరులు అయిపోయారు. నేను అనుకుంటున్నాను ఈ వాడలో వారు ఉన్నప్పుడు ఆ వాడ నీళ్ళ మీద నడుస్తుంది, నీళ్ళ మీద తేలాడింది, భూమి మీద తేలాడిపోయింది. ఆ వాడ నీళ్ళ మీద నడుస్తుంటే బాబా మీకు తెలుసో తెలియదు కానీ నేను కూడా నేను తూత్తుకుని ఒకటి ఉంది, ఎక్కడ తమిళనాడులో ఆ తూత్తుకురియన్ ఆ ఊరికి వెళ్తే వాడలో తీసుకెళ్తారు. మనం కొన్ని సముద్రానికి మన విశ్వాసం ఉన్నారు, అక్కడ చాలామంది విశ్వాసం ఉన్నారు, చేపలు పట్టు వారి విశ్వాసం, వాడలో తీసుకెళ్తారు. ఆ వాడలో కూర్చుంటే ఏమో తెలుసండి, ఇలా ఉయ్యాల ఊగినట్టు ఉంటుంది. నిజంగా ఈ వాడలో ఇంచుమించు 5-6 నెలలు ఆ నెలలో తేలాడుతుంటే ఆ నెలలో నడుస్తుంటే ఆ నెలలో నడుతుంటే ఉయ్యాలు ఊగినట్టు జోజో బాబు అన్నట్టు జోలపాటలు పాడినట్టుగా వీరి లోపల పాడుతుంది, ఆ వాడేమో ఊగుతుంది ఉయ్యాలు ఊగినట్టుగా. ఎంత సంతోషం అండి ప్రియులారికి. గమనించండి భూమి ఎక్కడుంది? జలములు ఎక్కున్నాయి, నదులు ఎక్కున్నాయి, శ్రమలు ఎక్కున్నాయి, నిందలు ఎక్కున్నాయి, అవమానాలు ఎక్కున్నాయి, అగ్ని వంటి శ్రమ ఎక్కడుంది? యెషయా గ్రంథంలో అంటాడు 43వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనాల గురించి, అయితే యాకోబు నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నువ్వు నా సొత్తు అంటాడు. బాగుంది. జలముల్లో పడి దాటమంటాడు, నదుల్లో పడి దాటమంటాడు, అగ్ని మధ్య నడమంటాడు. ప్రియులారా, వారు జలముల్లో పడి దాటినప్పుడు జలములు వారిని ఏం చేయలేదు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు నదులు వారు ముంచలేదు. ప్రియులారా, ఇక్కడ నోవాహు తన కుటుంబం ఆ వాడలో ఉన్నప్పుడు ఆ వాడ నీరు పైకి తేలాడి ఆ నీళ్ళలో ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంటే నీళ్ళు ఎక్కున్నాయి తెలుసా? వారి పాదాల కింద, వారి పాదముల కింద, సమస్తం వారి పాదాల కింద, సమస్తం కూడా వారి పాదాల కింద. నిందలు, అవమానాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ కూడా వారి పాదాల కిందే. ప్రియులారా, జ్ఞాపకం వస్తుంది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో, సమస్తమును క్రీస్తు పాదాల కింద, సమస్తమును, అది భూలోకం కానీ ఏదైనా సమస్తము అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన పాదముల కింద ఉంది. ఆ సంఘం ఆయన శిరస్సు, సంఘమైన శిరస్సు అయితే ఆయన పాదాలు సంఘం కదా, కనుక సమస్తము క్రీస్తు పాదాల కింద ఉంది. ఇప్పుడు జలములు కానీ, వర్షము కానీ, వరదలు కానీ, ఆ తుఫాను కానీ, ఆ భయంకర విపత్తులన్నీ కూడా, ఆ భయంకరమైన నీరు, అగాధ జలములు విప్పబడ్డాయి, పైకి వచ్చాయి. పైనుండి తూములు పైకి విప్పబడ్డాయి, కింద నుంచి అగాధ జలములు పైకి వచ్చాయి. పైనుంచి నీరు వచ్చినా, కింద నుంచి వచ్చినా ఆ నీరు పైనున్న నీరు, భూమి కింద నీరు కలిసిపోయి ఎక్కడ నోవా కుటుంబం యొక్క పాదాల కింద ఉంది. దైవ సేవకులారా, విశ్వాసులారా, ఎటువంటి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అవన్నీ నీ పాదాల కింద ఉంటాయి. వర్షమేది? నీరెక్కడ? నోవా ఎక్కడ? నీరెక్కడ? ప్రచండమైన వర్షం ఎక్కడుంది? ప్రచండమైన జలములు ఎక్కున్నాయి. నోవా ఒక నవ్వుతాడేమో నీలాంటి వాళ్ళు వెళితే, ఎక్కడ కనిపించలేదు. అదిగో అండర్ మై ఫీట్, నా పాదముల కింది జలముల పైన తేలాడుతున్నారు, జలముల పైన దేవుడు నడిపిస్తున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం చూస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలుగా చేసి 6 నెలలు నడిపించిన దేవుడే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలుగా చేసి 6 నెలల మీద ఇశ్రాయేలు నడిపించలేదా? మోషే కాలంలో, యెహోషువ 3వ అధ్యాయంలో యెహోషువ కాలంలో యోర్దాను నదిని వెనక మళ్లింపజేసి 6 నెలల మీద నడిపించలేదా? ఆ దేవుడే నోవా దేవుడే నీ దేవుడు, నీ దేవుడేమో నా దేవుడే ప్రపంచంలో ఉన్న సమస్త పరిశుద్ధుల దేవుడు, సమస్త సేవకులకు దేవుడు, దైవజనుల దేవుడు.
పరిశుద్ధుడు దేవుడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఇదిగో వారు సిద్ధపరచబడుచుండగా అవిధేయుల యొద్దకు, లోభం లేని వారి యొద్దకు, వారు గొప్ప సాక్ష్యం, నోవా గొప్ప సాక్ష్యం, నోవా కుటుంబే గొప్ప సాక్ష్యం. వారి జీవితాలే సాక్ష్యంగా నిలబడ్డాయి. దేవుడు ప్రచండమైన వర్షం కురిపించబోతున్నాడు. లోకమంతా సర్వం నాశనమైపోయి ధ్వంసము కాబోతుంది. ప్రియులారా, రండి, దేవుని అంగీకరించి. ఇదిగో మీ కొరకై వారు సిద్ధపరచబడుతుంది. మీ కొరకై మీ కొరకు, మీ భర్తలు, మీ పిల్లలు, మీ భార్య కొరకు, మీ కుటుంబం కొరకు రండి, వారు సిద్ధపరచబడుతుందంటే అవిధేయులుగానే ఉండిపోయారు తప్ప ఎవరు వాడులోకి రాలేదు. ఈ రోజులు కూడా దైవ సేవకులు భారంతో, కన్నీటితో, సువార్తకులు, ఇంటింటి సువార్త సేవ చేసే సేవకులు, దైవ సేవకులు, దైవజనులు, విశ్వాసులు, ఆత్మ కొరకు భారం కలిగిన వారు పక్క వారికి సువార్త ప్రకటిస్తుంటే, వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వారు హేళన చేస్తున్నారు, అపవాసం చేస్తున్నారు. కొంతమంది కొడుతున్నారు, కొంతమంది బంధిస్తున్నారు, కొంతమంది నిందిస్తున్నారు, కొంతమంది అవమానపరుస్తున్నారు. అవమానాలన్నీ కూడా లెక్క చేయకుండా, వారు కొట్టినా లెక్క చేయకుండా, వారు తిట్టినా లెక్క చేయకుండా, వారి మనల్ని అవమానపరిచిన లెక్క చేయకుండా మనం సువార్త ప్రకటిస్తున్నాం. ఎందుకు తెలుసా? వారు సిద్ధపరచబడుతుంది. ఇదిగో బాబు, లోకం మీదకి రాబోతున్న విపత్తు ఈ కరోనా వచ్చింది. దీనికంటే చాలా రోగాలు ముందు వచ్చాయి. ఈ కరోనా తర్వాత ఇంకెంతో భయంకరమైన రాబోతున్నాయి, భయంకరమైన సంభవించబోతున్నాయి. ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏ మనుషులు ఏం చేయలేదు. అటువంటి భయంకర విపత్తులు ఇంకా భూమి మీద సంభవించబోతున్నాయి. గత 30 సంవత్సరాలుగా భూమి మీద ఏం జరగబోతుందో నేను చెప్పుకుంటూ అనేక సంఘాలు అనేక సార్లు నేను ప్రకటించి వచ్చాను. ప్రియులారా, మళ్ళా ప్రకటిస్తున్నాను. గుర్తుపెట్టుకొని, భయంకరమైన విపత్తు లోకానికి సంభవించబోతుంది. ఎవరు కూడా తప్పించుకోలేని పరిస్థితులు రాబోతున్నాయి. ఇదిగో నీ కొరకై వాడు సిద్ధపరచబడుతుంది. నీ కొరకయే సువార్త ప్రకటించబడుతుంది. నీ కొరకయే రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. నీ కొరకై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీ పాపముల కొరకై, అవిధేయుల కొరకై. విధేయులకేం పర్లేదండి. ఎవరైతే దేవుని ఎదుట విధేయులుగా ఉండి క్రీస్తు రక్తంలో కడగబడి, రక్షించబడి, బాప్తిజం పొంది ఆత్మను నింపబడతారో వారికి ఏం ప్రాబ్లం లేదు. కారణం తెలుసా? దేవుడే వారి కొరకై వాడిని సిద్ధపరుస్తున్నాడు, వాడిని కట్టిస్తున్నాడు. దేవుడే వారి కొరకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు, ఒక ప్రాంతాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధుల కొరకై, దేవుని బిడ్డలకి, పరిశుద్ధులకి ఏ భయం లేదు. కారణం మా భారం తెలుసా? అవిధేయులు. అనేక మంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా యవనస్తులు ఇంకా సువార్తకు లోపడలేదు, ఇంకా రక్షించబడలేదు. నా చదువు అయిపోయిన తర్వాత రక్షించబడతాను, అప్పుడు రక్షించబడి బాప్టిజం తీసుకుంటారు కొంతమంది. వివాహం అయిన తర్వాత బాప్టిజం తీసుకుంటారు కొంతమంది. ఇంకా వచ్చే సంవత్సరం జనవరి 1 తర్వాత నేను రక్షించబడి బాప్టిజం తీసుకుంటారు కొంతమంది. నో, ఈనాడు వర్షం ప్రారంభమవుతుందో నీకు తెలీదు. ఎన్ని సంవత్సరాలు వాడు కట్టారో వారికి తెలీదు. వాడు కట్టినప్పుడు వాడు సిద్ధపరచబడుచుండగా వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని విమోచించడానికి, ఆ ప్రమాదం రప్పించడానికి, ఆ వాడిలో చేర్చుకోవడానికి, వాడిలో దేవుని చేత భద్రపరచబడ్డానికి, దేవుని చేత పోషించబడ్డానికి, దేవుని చేత వారి ఆత్మను రక్షించబడ్డానికి, దేవుని చేత వారి పరలోకానికి వారసులు చేయడానికి వారు సిద్ధపరచబడుతుంది. ఎవరి కొరకై వారు సిద్ధపరచబడ్డం? పరిశుద్ధుల కొరకు. నిజమే, పరిశుద్ధులుగా ఉన్నవారు వారి కొరకు, అవిధేయులుగా ఇంకా రక్షించబడకుండా ఎవరైతే ఉన్నారో వారు కూడా రక్షించబడితే వారు సిద్ధంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్ల ఎలాగూ తప్పించుకుందాం. ఇంత గొప్ప రక్షణ. హెబ్రీ పత్రిక 2:3 ఎంత గొప్ప రక్షణ. నీ కొరకే వాడు సిద్ధపరచబడుతుంది. నీ కొరకే క్రీస్తు సిలువేయబడ్డాడు. నీ కొరకే సిలువలో ఆయన ఎలాడబడ్డాడు. నీ కొరకే ఆయన యజ్ఞమైపోయాడు, ఆయన బలైపోయాడు. నీ కొరకాయ
నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను వాడిలో చేర్చుకోవడానికి, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి ప్రియులారా ప్రభు పిలుస్తున్నాడు. వాడ సిద్ధపరచబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. నీవెవరైనా పర్లేదు. నేను ఒకప్పుడు క్రీస్తు అంటే నాకు తెలీదు, నేను అన్యున్నే, నేను హిందువున్నే. ప్రభు నన్ను రక్షించాడు, విమోచించాడు, మనోనేత్రాలు తెరవబడ్డాయి, రక్షించాడు. ఆ రక్షకుడు నా అంగీకరించి నా హృదయంలోనికి ఆయన ఆరాధన చేస్తున్నాను. నా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఎవరైనా పర్లేదు, మీరు ఎవరైనా పర్లేదు, మీ కొరకై వాడ సిద్ధపరచబడుతుంది. సువార్త ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. ఒక రోజున సువార్త ప్రకటించబడకుండా ఆగిపోయే రోజులు వస్తాయి. ఆ రోజులు వస్తే నీకెవరు సువార్త చెప్పేవాళ్ళు ఉండరు. ఈ గొప్ప రక్షణ గురించి సువార్త ప్రకటించే వాళ్ళు ఉండరు. అందుకే పౌలు అంటారు 2 కొరింథీ పత్రిక 6:2-4 ఇది రక్షణ దినం, ఇప్పుడే టుడేస్ డే ఆఫ్ సాల్వేషన్, ఇది రక్షణ దినం అని ప్రభు మాట్లాడుతున్నాం. ఈ దినం తప్పించుకోదు. రండి ప్రభు దగ్గర రండి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. వాడు సిద్ధపరచబడుతుంది. నోవాహు కుటుంబం వచ్చారు, వాడు కట్టమన్నాడు, కట్టాడు. ఆహారం సిద్ధపరచుకోమని సిద్ధపరిచాడు. వాడిలో ప్రవేశించమన్నాడు, వాడిలో ప్రవేశించాడు. వాడిలో ప్రవేశించిన తర్వాత దేవుడే వాడిని తలుపును దేవుడే లాక్ చేశాడు. దేవుడి దాన్ని మూసివేశాడు, షట్అప్ చేశాడు. ఈ షట్అప్ ఆయన షట్అప్ చేశాడు, అన్నీ కూడా సరి చేసేసాడని. అంతే, అన్ని మూసేశాడు. అంతేనండి. మీరు వెళ్ళండి, పాటలు పాడుకోండి, ఆరాధించండి. ఓ రిజాయిస్ ఇన్ ద లార్డ్, మీరు ప్రభువుని ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, ద జాయ్ ఆఫ్ హోలీ గోస్ట్. గో, నో ప్రాబ్లం. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. పరిశుద్ధాత్మను ఆనందించండి, రక్షణ ఆనందం ఆనందించండి. వెళ్ళండి, ప్రభువుని ఆనందించండి, వెళ్ళండి. ఇదిగో ఆ నీళ్లు పైనుంచి నీళ్లు, కింద నుంచి నీరంతా కూడా మీ పాదం దగ్గర ఉంటాయి. వాటి మిమ్మల్ని ఆడిస్తాను. వెళ్ళండి. అబ్బా, ఎంత ఆనందదాయకమైన జీవితం అండి. ప్రియులారా, ఈ సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు కదా, వస్తావు మరి. నీ కొరకై వాడ సిద్ధపరచబడుతుంది. ఈ రక్షణ వాడ, ఈ క్రీస్తు ప్రభు, నజరీయుడైన యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు, సర్వసృష్టికర్త, సర్వసృష్టికి ఆది సంభూతుడైనవాడు. ఆయనే దేవాదేవుడు, మొదటివాడు, కరపట్టివాడు ఆయనే. ఇదిగో నేను మృతున్నది కానీ ఇదిగో యుగ యుగమును సజీవునైన ప్రభు చెప్పాడు. ప్రకటన 1:8 అల్ఫా ఓమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలం ఉండువాడు నేనే, సర్వాధికారి ప్రభువునకు దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనే గొప్ప రక్షణ, ఆయనే సాల్వేషన్, ఆయనే వాడ, ఆయనే నిన్ను పరలోకం చేర్చేవాడు, ఆయనే నీ పాపాలు క్షమించేవాడు. యవనస్తుడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన యవనస్తుడా రండి, వాడిలోకి రండి. మీరెవరైనా సరే, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా, ఏ కులంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ గోత్రంలో పుట్టినా రండి. ప్రభు తన చేతులు చాపుతున్నాడు. వాడు సిద్ధపరచబడుతుంది. నీ కొరకై యేసు ప్రభు కలవరిలో మరణించాడు, వధించబడ్డాడు, దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, నీ కొరకు బలి అయిపోయాడు, నీ కొరకు యజ్ఞం అయిపోయాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించాడు. రా ప్రభువు దగ్గరికి. అదిగో నువ్వు ప్రభువులోకి వస్తే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. నవ్వు ఎలాగున్నావు ఇప్పుడు? ఐఎమ్ సో హ్యాపీ నౌ. నాట్ ఓన్లీ మీ, నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా చూడండి, మేము ఆనందిస్తున్నాం ప్రియులారా. ఆ జలవల మధ్యలో అవన్నీ కిందకి, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ కష్టమంతా కూడా, ఆ నిందలు, కరువులు, కాటకాలు అన్నీ కూడా, ఆ భయంకర విపత్తు అంతా కూడా నోవా పాదాల కింద ఉంది. దైవజనుడా, విశ్వాస, పరిశుద్ధుడా, అన్నీ కూడా నీ పాదాల కింద ఉన్నాయి. భయపడకు, నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఆయనలో భద్రపరచబడ్డావు. నోవాకు భయం ఏముంది? వాడిలో ఉన్నాడు. నోవా భయం ఏముంది? ఆ నీళ్ళపైన తేలాడిపోయింది. నోవాకు తన కుటుంబానికి భయం ఏమని చెప్పండి? ఏం భయం లేదు. కారణం ఏంటి తెలుసా నీకు? కారణం ఏంటి చెప్పండి? వాడి లోపల దేవుడే వాడిని భద్రపరిచాడు. గాడ్ ఈజ్ షట్ అప్. ఆయన కుటుంబాన్ని భద్రపరిచేశాడు.
ఆయన కుటుంబాన్ని భద్రపరిచేశాడు, ఆయన కౌట్లో భద్రపరిచేశాడు. నోవాకి అలాంటి ఇంకెన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ భయమే లేదండి, భయమే లేదు, దిగిలు లేదు. కారణం తెచ్చా ఆ ఓడ పైన తేలుతుంది, భూమిపైకి లేచి వెళ్ళిపోయింది. ఆ నేల మీద నడుస్తూనే ఉందండి. దివారాత్రులు దాన్ని నడిపించేవాళ్ళు లేక, నాయకుడు లేకపోయినా దేవుడే దాన్ని నడిపిస్తున్నాడు, దేవుడే దాన్ని నడిపిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన జీవితం. వస్తావా ప్రభు దగ్గరికి? ఈరోజు వస్తావా రక్షించబడ్డానికి? ఈరోజు వస్తావా? యవనస్తురాలా, ప్రియ బ్రదర్, నీవు కూడా అనేక సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా రక్షించబడలేదు, ఇంకా బాప్టిజం పొందలేదు. ఇంకెప్పుడు? ఇంకెంతకాలం? హౌ లాంగ్ వితౌట్ సాల్వేషన్? రక్షణ లేకుండా ఎంతకాలం ఉంటావు? ప్రభు తన చేతులు సాపుతున్నాడు. నీ కొరకై వాడు సిద్ధపరచబడుతుంది. రా, అలా సిద్ధపరచబడింది. క్రీస్తు నీ కొరకు బలి అయిపోయాడు. ఆ తర్వాత 7వదిగా వాడలో నుండి వారు సురక్షితంగా భూమి మీదకి వచ్చారు. వారిలోని ముగ్గురు కుమారులు, 3 కోడళ్ళు, భార్య, ఆయన, మొత్తం 8 ఆ వాడలోని నీరంతా ఎండిపోయింది. శ్రమలు నిందలన్నీ అయిపోయి అంత నిర్మానుషం ఉందండి. ఏ గాలి తుఫాను ఏమీ లేదు, అంత నిర్మానుషం అయిపోయింది. ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత ఆనందం మరొక లోకంగా కనిపిస్తుందండి. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో ప్రియులారా. ఆనందభరితుడైపోయి మళ్ళా భూమి మీదకి వచ్చి మరొక జీవితాన్ని ప్రారంభించాడు ఆయన. మరొక ప్రారంభం దేవుడు నోవా ద్వారా ప్రారంభించాడు. మరొక ప్రారంభించాడు. నీవు గనక ప్రభువులో ఉంటే నీ ద్వారా మరొక ప్రారంభం ఆయన ప్రారంభిస్తాడు. భయపడక రండి ప్రియులారా. అయితే ఆ వాడ ఇంచుమించులో 28 సార్లు వ్రాయబడింది. 28 సార్లు రాయబడింది. పేతురు పత్రులు 2 సార్లు, మత్తయి వారు 2 సార్లు, ఒకసారి. ఇవన్నీ కలుపుకుంటే పాత కొత్త నిబంధనలో 31 సార్లు వాడు కొరకు రాయబడింది. నోవా వారు 31 సార్లు. ఆదికాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9 అధ్యాయాల్లో 28 సార్లు, మొదటి పేతురు పత్రిక 2 సార్లు, మత్తయి 1 సారి, అన్నీ కలిసి 31 సార్లు. అంటే 7 వార్లు కూడా ఉన్నాయి. ఈ నోవా వార్లు మాత్రమే. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన జీవితం, ఎంత ఆశీర్వాదం. వస్తావా ప్రభు దగ్గరికి? నీ కొరకై వాడ సిద్ధపరచబడుతుంది. దైవజనుడా, నేను ఏ పని చెప్పినా వింటావా? మాట విను. వాడు కట్టమన్నాడు, కట్టాడు. ఆహారం సిద్ధపరచమన్నాడు, సిద్ధపరిచాడు. వాడిలో ప్రవేశించమన్నాడు, వాడిలో ప్రవేశించాడు. అప్పుడు నీళ్ళు వచ్చిన వాడ తేలాడు మొదలుపెట్టింది. అక్కడి నుంచి నోవాకి ఏం పని లేదు, కూర్చోడమే, ఆనందించడమే, భోంచేయడమే, ప్రభువుని స్తుతించడమే, ఆరాధించడమే, ధ్యానం చేసుకోవడమే, వాక్యం చదువుకోవడమే, దేవుని ఆరాధించడమే. ప్రియులారా, ఆ వాడ తేలాడిపోయింది, భూమి నుంచి పైకి లేచింది. ఆ నీళ్ళ మీద వాడ నడుస్తుంది. నీళ్ళు ఎండిపోయినాయి. మళ్ళా వచ్చాడు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చల్లారిపోయినాయి. ప్రియులారా, ఎంత నిర్మానుష్యం ఉంది, ఎంత ఆనందం, నెమ్మది, ఆనందం, ఎక్కడ పీస్ఫుల్, ఎంత ఆనందం. అక్కడ మళ్ళా మరొక ప్రారంభం ఆయన ప్రారంభించాడు. దైవ సేవకుడా, నువ్వు భయపడొద్దు. ఈ కరోనా అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఈ లాక్డౌన్ అయిన తర్వాత మరొకసారి నీ పరిచర్యను దేవుడు నూతనపరచబోతున్నాడు. నీ పరిచర్యను ఇంకా రెట్టింపు చేయబోతున్నాడు. నీ విశ్వాసం ఇంకా స్థిరపరచబోతున్నాడు. నీ కొరకై నూతన ద్వారాలు తెరబోతున్నాడు. నోవా ద్వారా మరొక నూతన ప్రారంభాన్ని ప్రారంభించాడు. అప్పుడు నా లోకమంతా కూడా ధ్వంసమైపోయింది. మరొక ప్రారంభాన్ని ప్రారంభించాడు. అలాగని ఈ కరోనా తర్వాత, లేకపోతే లాక్డౌన్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీ జీవితం తొలిగిపోయి మరొక ప్రారంభాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. నూతన పరిచర్య, నూతన ఆత్మలో, నూతన విధానం, నూతన దర్శనం, నూతన అభిషేకం, నూతన శక్తితో, నూతన వాక్యపు శక్తితో నింపి నేను బహుగా ప్రభు వాడుకుని పోతున్నాడు. దైవ సేవకుడా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, మిమ్మల్ని కూడా నూతనంగా దీవించబోతున్నాడు.
ఉద్యోగాలు పోతే భయపడుతున్నారా? భయపడకండి. దానికంటే మరొక ఉద్యోగం దేవుడికి పోతాం. నీ చిన్న ఉద్యోగం పోతే మరో పెద్ద ఉద్యోగం దేవుడికి పోతున్నాడు. నీవు ఇప్పుడు కష్టాలు ఉన్నాయేమో, దేవుడు అటన్నిటిని తొలగించి నిన్ను బహుగా, నిన్ను, నీ పిల్లల్ని, కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించబోతున్నాడు. నిర్మాంసం తీసుకురాబోతున్నాడు. నెమ్మదిగా ఉండే దినాలు తీసుకురాబోతున్నాడు. నెమ్మదిగా జీవించే దినాలు ప్రభు మీ మధ్యలో తీసుకురాబోతున్నాడు. విశ్వాసారా రండి, దేవుని వాక్యం ద్వారా బలపరచబడండి. క్రీస్తు ప్రభు ఆత్మరూపుగానే నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దైవ సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో వాడ శుద్ధపరచబడుచుండగా యేసు క్రీస్తు ప్రభు ఆత్మరూపుగానే వెళ్ళిపోయి ఆ శరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున మా ద్వారా విశ్వాసులారా మీ కొరకై, ఇదిగో మీ కొరకై శుభవార్త. ఎందుకు తెలుసా? రాబోచిన దినాల్లో నూతన ప్రారంభం నీ ద్వారా చేయబోతున్నాడు. దైవ సేవకుడా, మరొక ప్రారంభాన్ని దేవుని ద్వారా చేయబోతున్నాడు. విశ్వాసులారా, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. భయపడకండి, బహుగా ప్రార్థించండి. ప్రార్థన వీరులు కండి, ప్రార్థన పరులు కండి. మర్చిపోకండి. విశ్వాసం స్ట్రాంగెస్ట్గా, విశ్వాసం దృఢ విశ్వాసం కండి. భయపడకండి. దేవుడు నీ కొరకై సమస్తం సిద్ధపరుస్తున్నాడు. నేను ఆస్వాదించబోతున్నాను. వాడ సిద్ధపరచబడుతుంది. యేసు ప్రభు నీ కొరకై రాబోయే దినాల్లో దైవ సేవకుడు నూతన పరిచర్యని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నూతన విధానంలో, నూతన దర్శనంతో, నూతన ప్రాంతాలు, నూతన జనాంగాలతో ప్రభువు దీవించబోతున్నాడు. విశ్వాసులారా, నూతన దీవునితో మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ పిల్లలు, మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించబోతున్నాడు. రండి, వాడలో ప్రవేశిద్దాం. నోవా ప్రవేశించినట్టుగా రండి, ప్రవేశిద్దాం. సమర్పించుకొని ప్రభువుకు. ఇంకా క్రైస్తవ కుటుంబంలో కానీ, బయట ఉన్న వాళ్ళు కానీ, వాక్యం వింటున్న వాళ్ళు కానీ ఇంకా రక్షించబడకపోతే రక్షించబడండి, బాప్టిజం పొందండి, పరిశుద్ధాత్మ ఇవ్వండి, ఆత్మపూర్ణ రండి, ప్రభువులు జీవించండి. నిర్లక్ష్యం చేయద్దు. ఒకవేళ మీరు ఇదివరకు రక్షించబడితే విశ్వాసం ముందు రండి. దైవ సేవకులారా, భయపడకండి, ముందు రండి. మన పరిచర్య ఇంకా బహుగా దీవించబోతున్నాడు, ఆశించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను, విశ్వాసాలారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడో అక్కడ మోకరించండి. ఒక తీర్మానం చేద్దాం. నోవా, ప్రచండమైన వర్షం రాబోతుంది. భూలోకం, మానవ జాతంతో కూడా ధ్వంసమైపోతుంది. ఇదిగో మరొక ప్రారంభం నీతో నేను ప్రారంభించబోతున్నాను. వాడు కట్టినవా అన్నాడు. వెంటనే నోవా సిద్ధపడిపోయాడు, లోబడ్డాడు. అలాగే నీ విశ్వాసి, దైవ సేవకుడా, నీ ద్వారా ఇంకా గొప్ప పని చేయబోతున్నాడు దేవుడు. గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఇంకా గొప్ప గొప్ప సంఘాలు కట్టబోతున్నాడు. ఎన్నో ఆత్మ నీ ద్వారా సంపాదించబోతున్నాడు. తీర్మానం చేసుకో దైవ సేవకుడా. నీ పరిచర్య అయిపోలేదు, నీ పరిచర్య ఇంకా ముగించబడలేదు. ఇదిగో నీతో మరొక నూతన ప్రారంభం ఆయన చేయబోతున్నాడు. దైవ సేవకుడా, నీ పని అయిపోయింది అనుకోవద్దు. దేవుడు మరొక ప్రారంభాన్ని నీ ద్వారా ప్రారంభించబోతున్నాడు. నూతన ప్రాంతాల్లో నూతన పరిచర్య ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ కరువు కాలంలో నిన్ను పోషించబోతున్నాడు. విశ్వాసులారా, జాబులు పోయేమో, జాబులు పోతానే భయం ఉందేమో, ఏమీ భయపడక్కర్లేదు. ఇదిగో నీ కొరకాయి అన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. భయపడకండి, తీర్మానం చేయండి. ప్రార్థన చేస్తాం. చెయ్యండి, ప్రార్థన చేసుకోండి. దైవ సేవకుడా, నీవెక్కున్నా నీ చేయి పైకెత్తి నేను ప్రార్థన చేస్తాను. విశ్వాసి, నీవెక్కున్నా నీ కుటుంబం కొరకు చేయి పెట్టి ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా రక్షించబడి బాప్టిజం తీసుకోవడానికి నీ చేయి పైకెత్తించండి. మీ గృహాల్లోనే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవా నీకు స్తోత్రాలు. ఈ భయంకరమైన విపత్తు సంభవించిన ఈ కాలంలో ప్రపంచమంతా కూడా వణికిపోతుంది, భయపడిపోతుంది, ఆందోళన చెందుతుందయ్యా. ఇటువంటి భయంకర కాలములో దేవా, నోవా కొరకు వాడును సిద్ధపరచాడు. వాడులో ప్రవేశించాడు.
నువ్వు తలుపు వేసావు, నువ్వు భద్రపరిచావు, కాపాడావు, నడిపించావు ప్రభువా. జలములన్నీ కూడా ఆయన పాదాల కింద తీసుకొచ్చావు ప్రభువా, అన్ని పాదాల కింద తీసుకొచ్చావు తండ్రి. ఆయన జీవితంలో ఒక రోజు రానిచ్చావు, ఏ జలము లేకుండా, నీరు లేకుండా నిర్మానుషంగా నిమ్మలించే భూభాగాన్ని మలానికి ఇచ్చావు. మళ్ళా తన జీవితాన్ని ప్రారంభించడానికి, మరొక ప్రారంభించడానికి నిర్మానుషమైన భూభాగాన్ని ప్రభా, నిమ్మలమైన స్థలాన్ని తీసుకొచ్చావు. అలాగని దైవ సేవకులు తీసుకురండి ఆయన. ఎవరైతే చేతులు పైకెత్తారో వారు భవిష్యత్తులో ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఆ పరిచర్య ఇంకా శక్తివంతంగా నూతన విధానంలో, నూతన దర్శనంతో ప్రభు, నూతన శక్తితో, నూతన అభిషేకము ప్రభావంతో నింపి వాడుకోమని ప్రార్థన చేస్తాం తండ్రి. నూరంతలుగా అభివృద్ధిపరచండి. అలాగనే తండ్రి, విశ్వాసులు సమస్త పరిశుద్ధులు కొరకు ప్రార్థిస్తాం, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. ఈ కరువు కాలంలో ప్రతి కుటుంబాన్ని పోషించిన ఆయన. అలాగే హిందువులు కానీ, ముస్లింస్ కానీ, క్రైస్తవులు కానీ, క్రైస్తవేత్తలను కానీ ఎవరైనా సరే మా దేశంలో ప్రతి ఒక్కరిని అన్ని ప్రభా వర్ణవాళ్ళని అందరూ కూడా పోషించిన ఆయన. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. మా దేశంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం, ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాం. అందరిని పోషించి నడిపించిన ఆయన. ఇంకెవరైతే రక్షించబడ్డానికి చెయ్యెత్తారు ప్రభువా, వారు రక్షించబడి వారిలో ప్రవేశించడానికి సాయం చేయండి. రక్షించబడి బాప్టిజం పొందడానికి సాయం చేయండి. ఆ రోజుల్లో వారి ద్వారా, నీటి ద్వారా ఎనమండుగురు రక్షించబడినట్టుగా ప్రభువా, ఈరోజు ఈ వర్తమానం ద్వారా కొంతమంది రక్షించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారు రక్షించబడి బాప్టిజం పొందడానికి తీర్మానం చేసుకున్నారు ప్రభువా. చేతులెత్తి వారు త్వరగానే రక్షించబడి బాప్టిజం పొందడానికి సహాయం చేయండి. వారి పాపం రక్తంతో కలగమని ప్రార్థిస్తున్నారు తండ్రి. మహిమ పొందండి. సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు ప్రభువా, సమస్త ప్రజల కొరకు ప్రార్థన చేస్తాం. మా దేశం యొక్క ప్రభా ప్రధానమంత్రి కొరకు, ప్రభా మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన అనుచరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అదే ప్రభా మా దేశంలో ప్రతి ముఖ్యమంత్రి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభా మా తెలంగాణ ప్రభా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గురించి ప్రార్థన చేస్తాం. ఆంధ్రలో ప్రభా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ ముఖ్యమంత్రి గారు ప్రార్థన చేస్తున్నాం. పోలీస్ వ్యవస్థ గురించి ప్రార్థన చేస్తాం. డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు ప్రార్థన చేస్తాం. సోషల్ వెల్ఫేర్ ఎంతోమంది పనిచేస్తారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఎందరో తమ ప్రాణాలు అడ్డుపెట్టి పరిచయం చేస్తున్నారు ఆయన. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. దీవించి తండ్రి, మహిమ పొందమని ఆయన తండ్రి. నీకెంతో వందనాలు. సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించు. సేవకుల్ని, విశ్వాసం, పరిశుద్ధులను, రక్షించబడిన సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం పొంది సాధ్యమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కొన్ని మాటలండి. ఇదో మరి వర్తమానం మీరు వింటున్నారు. ఇంకా ఎవరికైతే అందలేదో మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ వర్తమానం పంపించండి. అలాగే మీకు ఇంకెక్కడైనా వాక్యంలో డౌట్ ఉంటే అడగండి. మరి ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. మీ డౌట్ ఉంటే అడగండి, తప్పనిసరిగా మీ డౌట్లు తీరుస్తాం. అలాగనే ఈ కరువు కాలంలో, ఈ లాక్డౌన్ కాలంలో ప్రియులారా, నేను ఒరిస్సా, ఆంధ్ర అనేక ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలు తిరిగి వచ్చాను. లాస్ట్ 22వ తారీఖున ఆశ్చర్యరీతిగా ఆఖరి ఫ్లైట్లో రాజమండ్రి నుంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇది పత్తేనార్ చర్చిలో ఉన్నాం. అయితే ప్రియులారా, ఆశ్చర్యరీతిగా అద్భుతంగా నన్ను నా భార్యను పోషిస్తున్నాను, నన్ను నా పిల్లలను పోషిస్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా పోషిస్తాడు. తప్పనిసరి మిమ్మల్ని పోషిస్తాడు. నన్ను పోషించి దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దైవ సేవకులారా, భయపడకండి. సేవకులారా, మీరు కూడా పోయించండి. విశ్వాసాలు పోయించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మళ్ళా దేవుని చిత్తమైతే లక్షవారం గురువారం మరలా 7 గంటలకు కలుసుకుందాం. అలాగనే ఆదివారం ఉదయం 10 గంటలు నా కుమారుడు జాషువా పాస్టర్ గారు కుక్కడిపల్లి కాల నుంచి ఆయన మాట్లాడతారు. సాయంత్రం 7 గంటలకి నేను ఆదివారం మళ్ళా మీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.